2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక్కొక్కటిగా వనరులు, వసతులు సమకూర్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఏపీ సీఎం హోదాలో వివిధ విభాగాలకు సంబంధించి కేంద్ర మంత్రులతో భేటీలు జరిపారు. అదే క్రమంలో మనం కొన్ని వార్తలు కూడా చేసాం. మెట్రో రైలుకి సంబంధించి గేర్ స్పీడప్ అవుతుంది. అమరావతి రైల్వే లైన్కి సంబంధించి స్పీడప్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ ప్రణాళిక అంటే ఇన్నర్ రింగ్ రోడ్ రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తుంది. ఇవన్నీ కూడా జోరందుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు మరొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అమరావతి రైల్వే స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం కూడా రైల్వే బోర్డు ఆధీనంలో జరిగేటువంటి ప్రక్రియ. కానీ ల్యాండ్ హ్యాండ్ ఓవరింగ్ పార్ట్ అంతా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుంది. ఒక ఏరియాని ఇప్పటికే నోటిఫై చేశారు. తాడికొండ, ఈ పేరు వింటూనే ఉంటాం. అమరావతిలోకి రాదు, కానీ అమరావతికి ఆనుకుని ఉంటుంది. కాబట్టి చాలా వరకు ప్రాజెక్టులు ఇక్కడ రావడానికి, రియల్ ఎస్టేట్ సంస్థలు అక్కడ ఎదగడానికి కూడా ఇది కారణమవుతుంది. తాడికొండని దృష్టిలో పెట్టుకొని అమరావతి రైల్వే లైన్కి సంబంధించి భారీ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఇది అమరావతికి సంబంధించినటువంటి మ్యాప్. ఒకసారి మనం ఓవరాల్గా ఈ మ్యాప్ చూస్తే ఇది గూగుల్ మ్యాప్. మొత్తం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఇది పాత అమరావతి, ఇదంతా నిర్మాణం అవుతున్నటువంటి కొత్త అమరావతి అనమాట. సో ఒకసారి చూసి ఇది సీడాక్సిస్ రోడ్డు. ఈ క్రమంలోనే ఇక్కడ ప్లానింగ్ ఒకసారి చూడండి. ఇక్కడ గ్రిడ్ తరహాలో కనిపిస్తున్నటువంటి ఈ స్ట్రక్చర్ ఇదంతా కూడా అమరావతి ప్రస్తుతం నిర్మాణం అవుతున్నటువంటి మాస్టర్ ప్లాన్లో భాగంగా నిర్మాణం అవుతున్నటువంటి ఏరియా. ఇక్కడ ఈ పెదపరిమి, ఈ తాడికొండ, ఇవి ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఫేజ్ 2లో ఉన్నటువంటి. సో ఇట్లా ఇక్కడ వరకు వెళ్తే కనుక ఇన్నర్ రింగ్ రోడ్ లైన్ వస్తుంది. ఆ ఇన్నర్ రింగ్ రోడ్కి అటు ఇటుగా ఉండేటువంటి ప్లేసెస్ అనమాట. ఈ ప్లేస్లోనే రైల్వే స్టేషన్ నిర్మాణం, ఒక భారీ రైల్వే స్టేషన్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికను రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తే ఇది రైల్వే లైన్కి సంబంధించినటువంటి మార్కింగ్. తాడికొండ ఊరు, ఇది పెదపరిమి ఇక్కడ వస్తుంది. ఈ ప్రాంతంలో ఇది ఫేజ్ 2లో ఎక్విజిషన్ అవుతున్నటువంటి ల్యాండ్. ఈ రెడ్ లైన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ఏరియాకి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ చూస్తే ఏదైతే ఫస్ట్ ఫేజ్ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఈ బ్లూ లైన్ అంతా కూడా ఆ బార్డర్ అనమాట. సో ఇదంతా అమరావతి ఫస్ట్ ఫేజ్ ప్లాన్ అమలు చేస్తున్నటువంటిది. ఈ మిగతా ప్లేసెస్ అన్నింటినీ కూడా ల్యాండ్ ఎక్వైర్ చేసి ఈ ప్లాన్లో భాగం చేయబోతున్నారు. ఈ లైన్ ఇది ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి ప్రణాళిక. సో ఇన్నర్ రింగ్ రోడ్కి ఈ గ్రిడ్ రోడ్లన్నీ కూడా ఇటు ఈస్ట్ నార్త్ అంటున్నారు కదా, ఇవన్నీ కలుస్తాయి. కరెక్ట్గా చెప్పాలంటే E16 రోడ్డు, ఇటు N18 రోడ్డు, ఈ రెండింటి మధ్య ఇంటర్లింక్ లాగా ఇక్కడ అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇలా ఒక పొడవైనటువంటి కారిడార్లు, 24 కోచ్లతో కూడినటువంటి రైళ్లను కూడా అక్కడ నిలబెట్టే విధంగా పొడవైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం చేయాలనేటువంటి ప్రపోజల్ ఉంది. చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. చాలామంది కామెంట్స్ కూడా చేశారు. ఎన్ని ప్లాట్ఫామ్లు ఉంటాయి, వీటిపైన కూడా చాలా చర్చలు జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్లో 8 ప్లాట్ఫామ్ల రైల్వే స్టేషన్ నిర్మాణానికి ప్రణాళికలను రెడీ చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ఒకసారి మనం ఇది చూద్దాము. ఇందులో క్లారిటీ, ఇంకా క్లియర్ పిక్చర్ కావాలంటే ఇదిగో ఒక్కసారి చూడండి. ఈ డేటా తాడికొండ గ్రామానికి సమీపంలో వచ్చేటువంటి బ్లాకు, దీన్ని రైల్వే స్టేషన్ ప్రతిపాదిత స్థలం కింద డిసైడ్ చేశారు. ప్రధాన టెర్మినల్ నిర్మాణం జరుగుతుంది. 8 ప్లాట్ఫామ్లు, 8 రైల్వే లైన్లతో కూడినటువంటి నిర్మాణం. అంటే ప్రస్తుతం పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు కూడా 16 రైల్వే లైన్లతో ఉన్నటువంటివి ఉన్నాయి. సో ఆ స్థాయిలో తర్వాత విస్తరించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే 8 రైల్వే స్టేషన్లు, 24 ప్లాట్ఫామ్లతో కూడినటువంటి రైళ్లను కూడా, 24 కోచ్లతో కూడినటువంటి రైళ్లను కూడా ప్లాట్ఫామ్ పైన ఆపేటువంటి విధంగా నిర్మాణం చేస్తారు. మొదట్లో 120 రైళ్లు, భవిష్యత్తులో 300 రైళ్ల వరకు నడిపేటువంటి సామర్థ్యంతో దీన్ని డిజైన్ చేయబోతున్నారు. వందే భారత్ సహా 6 ప్రత్యేక లైన్లు శుభ్రత చేయడం కోసం, మెయింటెనెన్స్ కోసం 6 సపరేట్ లైన్స్ ఉంటాయి. అంటే ఆపరేషనల్ 8 లైన్స్ కాకుండా ఈ 6 లైన్స్ అంటే స్టాండింగ్ అక్కడ వెయిటింగ్ కోసం కావచ్చు, మెయింటెనెన్స్ కోసం కావచ్చు, క్లీనింగ్ కోసం వీటన్నిటి కోసం ఒక 6 లైన్స్ సపరేట్ చేస్తారు. ప్లస్ నడిచేటువంటి రైల్వే లైన్లు 8, అంటే మొత్తం కలిపి చూస్తే 14 లైన్లు కనిపించేటువంటి పెద్ద స్టేషన్ అవుతుంది అనమాట. సో ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఆనుకుని ఈ E11, E12 ఈ రహదారులకు అన్నిటికి కూడా ఇంటర్ కనెక్టివిటీ వచ్చే విధంగా ప్రణాళికను చేస్తున్నారు. అలానే అమరావతి రైల్వే లైన్కి సంబంధించి ఒక 3 కిలోమీటర్ల మేర కృష్ణానది పైన ఒక వంతెన కూడా వస్తుందని చెప్పని మనం గతంలో కూడా మంత్రి ప్రకటించినటువంటి సందర్భంలో మనం చూసాం. సో ఇప్పుడు అవన్నిటిని కూడా మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసే కంటే కూడా క్లియర్ పిక్చర్. ఇది మొత్తం అమరావతి మ్యాప్తో మనం ఒకసారి చూస్తే కనుక, టోటల్ అమరావతి మ్యాప్తో చూస్తే పిక్చర్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇది టోటల్ అమరావతి ఫేజ్ 1,
ఇదంతా ఫేజ్ 2కి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్. ఈ ఫేజ్ 2కి సంబంధించినటువంటి. సో ఈ కొస ముక్కలు వదిలేసారు, అవి కూడా కలిపేసుకొని ఆ రోజు తీసుకుంటే అసలు సమస్య ఉండేది. ఇప్పుడు రెండో ఫేజ్ అంటే ఏదో అద్భుతం జరిగిపోతుందని హడావుడి ఉంది. బట్ ఇక్కడ కలుపుతున్నది ఏంటంటే ఈ మొక్కలు మాత్రమే కలుపుతున్నారు అనమాట. సో ఈ లొకేషన్ని ఫిక్స్ చేసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. రైల్వే లైన్ ఇటువైపు నుంచి ఎన్టీఆర్ జిల్లాలో నుంచి ఇక్కడ 3 కిలోమీటర్లు 3.2 కిలోమీటర్ల రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. ఇటు మీదుగా ఇలా తిరిగి వచ్చి ఇటు వెళ్ళి నంబూరు వైపు వెళ్తుంది అనమాట ఈ రైల్వే లైన్. సో ఇది ఒక పెద్ద జంక్షన్ పాయింట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అతి సమీపంలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది, ఇది అతిపెద్ద రైల్వే జంక్షన్. అలానే ఇటు కొంచెం సమీపంలోనే గుంటూరు రైల్వే డివిజన్ అయింది, అది కూడా పెద్ద రైల్వే స్టేషన్. ఆ రెండింటికి మధ్యలో ఒక భారీ రైల్వే స్టేషన్ కింద ఇది నిర్మాణం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ ప్లాన్ అంతా కూడా ఓకే అయ్యి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి సమస్యలు కనుక పరిష్కారం అయితే నేరుగా పనులు మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా జాప్యం జరిగిందనేటువంటి ఆలోచన ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా ప్రాజెక్ట్ని టేకప్ చేస్తారు కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ చేస్తే ఈ 16 N18 E16 N18 అనుకున్నాం కదా, ఈ రెండింటి మధ్యనే కాకుండా ఈ గ్రిడ్ రోడ్లన్నీ కూడా రైల్వే స్టేషన్ దగ్గరికి అనుసంధానం అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా దగ్గరకు అనుసంధానం అవడానికి ఇట్లా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ రింగ్ రోడ్ల మీదుగా ఈ రైల్వే స్టేషన్కి రావడం. వాస్తవానికి రైల్వే టెర్మినల్ ఇటు లోపలికి పరిమి వైపు వస్తుందని చెప్పని అందరూ అనుకున్నారు, పెద్ద పరిమి వైపు. కానీ తాడికొండ వైపుకే ఇట్లా ఓపెన్గా పెట్టాలని అటు ఇటు రైల్వే స్టేషన్ అనగానే రెండు వైపులా వస్తాయి ట్రాక్లు. కాకపోతే పొడవైనటువంటి ట్రాక్లు మాత్రం మెయింటెనెన్స్కి సంబంధించి తాడికొండ వైపుకే వస్తాయి. కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీ అది అమరావతి నగరంలోకి రాదు కాబట్టి తాడికొండ ఇటుపక్కకు ఉంటుంది కాబట్టి అక్కడ ఇంకా ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ వస్తే కూడా తాడికొండ పరిసర ప్రాంతాలు అంటే ఔటర్ రింగ్ రోడ్డు తాడికొండ మధ్యలో వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా ఉంది. సో మొత్తానికి రైల్వే స్టేషన్కి సంబంధించి ఒక పాయింట్ పైన కన్క్లూజన్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇది ఫైనల్ అప్రూవల్స్ తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.